మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు 4 సువార్తలలోనూ నమోదు చేసిన సంఘటనల ఆధారం చేసుకుని ఒక క్రమం ప్రకారం ఏర్పాటు చేసిన మాటలు ఈ చివరి మాటలు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. ఈ 7 మాటల్లో ఉన్న గొప్ప సంగతులన్నీ మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క మాటలోనూ ఒక 4 పాయింట్లు మనం నేర్చుకుందాం. దేవునికి వాక్యానికి మనం సమయాన్ని ఇవ్వడం లేదు. సమయాన్ని కేటాయించకుండా మనం దేవుని జ్ఞానం దేవుని వాక్యం నేర్చుకోవాలి అనుకోవడం అవివేకం. కనీసం ఈసారైనా సమయాన్నిచ్చి వివరంగా పూర్తిగా చూడాలి. టైం కేటాయించండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే 7 మాటలు, అందులో ఒక్కొక్క దానికి 4 విషయాలు 4 పాయింట్లు వివరించే ప్రయత్నం చేస్తాను. సో అన్ని మాటలు పూర్తిగా చివరి వరకు చూడండి. పాప భీతిలో ఉన్న మనం శాశ్వత మరణం నుండి రక్షించడానికి, మనకు శాశ్వత జీవితం ఇవ్వడానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. దాదాపు 6 గంటల వ్యధ, 6 గంటల పాటు సిలువ కొలువుపై వ్రేలాడుతూ తన చివరి మాటలుగా ఈ 7 మాటలు పలికారు. అవి మానవాళి విమోచనకు క్రీస్తు అనుభవించిన బాధల లోతును వెల్లడిపరుస్తాయి. ఈ 7 మాటలు కూడా క్రీస్తు దైవత్వము మరియు మానవత్వము రెండిటినీ కూడా వెల్లడి చేస్తాయి. అనుభవించిన వేదన, అనుభవించిన బాధల తీవ్రతను తెలియచేస్తాయి. యేసుక్రీస్తు వారు బాధను చూస్తున్న జనసమూహంలో మనం ఉంటే, ఆ టైంలో మనం అక్కడ ఉంటే, మనం చూస్తూ ఉంటే, ఆ 7 మాటలు మనం విని ఉంటే వాటి తీవ్రమైన బాధ మనం అర్థం చేసుకోవచ్చు. వాటి తీవ్రత, వాటి లోతు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రయాస, ఆ బాధ ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి చర్చ్లో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్మరించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు అలా నలిగి, అలా శ్రమతో, రక్తపు అర్పణలతో అర్పించబడి భౌతిక భూసంబంధమైన జీవితం ముగిస్తూ చివరి గంటలో సిలువపై వ్రేలాడుతూ పలికిన 7 మాటలు మరింత వివరంగా, మరింత వివేకముతో, ఓర్పుగా తెలుసుకుందాం. విధేయులుగా నేర్చుకుందాం. లోతుగా పరిశీలించి అవి అందించే కాలాతీత పాఠాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యం ప్రకారం, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని. ఇది మొదటి మాటగా యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట. ఇది దేవునికి చేసినటువంటి ఒక ప్రార్థన. 100 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన యెషయి గ్రంథ ప్రవక్త యొక్క ప్రవచనం కూడా అమలు చేస్తున్న విషయం ఇది. యెషయి గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను అని. అందుకే తిరుగుబాటు చేసి ఆయన్ని సిలువ ఎక్కించి ఆయన చంపాలను చూసిన వారి గురించి విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారి గురించి క్షమించమని అడుగుతున్నారు. 100 సంవత్సరాల క్రితం దేవుని ప్రవచనము కూడా నేడు అమలు చేసి చూపిస్తున్నారు. యేసుక్రీస్తు వారు తన పరిచర్య అంతా కూడా పాపాలను క్షమించేటువంటి పరిచర్యే. అన్యాయస్తులను క్షమించి కృపతో నింపారు, పాపాలను క్షమించి కృపతో నింపారు. అదే బోధించారు. అది ఎవరు పాటించారు? దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. తనని హింసించిన వారిని క్షమించారు, కృపతో నింపుతున్నారు. అది మాదిరికరంగా మనకు అందిస్తున్నారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన 4 అంశాలు చూద్దాం. నెంబర్ 1, మొదటిది ప్రేయర్ ఫర్ ఫర్గివ్నెస్. మనం శిక్షించమనో లేకపోతే మనకు న్యాయం చేయమనో అడుగుతాం, కానీ క్షమాపణ కలుగు చేయమని ఎవరు ప్రార్థన చేయలేరు. కాబట్టి ఇది క్షమాపణ ప్రార్థన. మనం అవసరాల కోసం ప్రార్థిస్తాం, స్తుతి చేస్తాం, మహిమ కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు, అనారోగ్య సమస్యల గురించి, ఆర్థిక సమస్యల గురించి ప్రార్థిస్తాం. కానీ ప్రపంచంలో తనని హింసించి చంపుతున్న వారి గురించి క్షమించడమే కాదు, ఇంకా క్షమించమని దేవునికి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇతరుల క్షమాపణ కోసం ప్రార్థించడం మొట్టమొదటి విషయం ఇది. ప్రజలు ఎక్కువగా పాపం చేసి అజ్ఞానంతో, ఆధ్యాత్మిక అంధత్వంతో నిండుకుంటారు. అలాంటి మానవ స్థితిని అర్థం చేసుకుని వారికి తెలియదని వారిని క్షమించమని ప్రాధేయపడ్డం అనేది యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం. మానవ బలహీనతలపై ఆయనకున్న అవగాహనతో ప్రజలందరికీ రక్షణ కలుగు చేయాలని, ఆ రక్షణలో వారు ఉండాలి అని క్షమాపణ కోసం ప్రార్థించారు. అంటే ఎంత సాత్వికమైన, అమోఘమైన ప్రార్థన ఇంక ఎక్కడా దొరకదు. ఇక రెండో విషయం, అండర్స్టాండింగ్ దర్ ఇగ్నోరెన్స్. వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు దేవుడు. ఆయన్ని సిలువ వేస్తున్న వారిని వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయనే చెప్పేస్తున్నారు. ప్రతి మానవుల్లో ఉండేటువంటి, ప్రతి మనిషికి ఉండేటువంటి అజ్ఞానం
వారికి తెలివి లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, అవి ఎలా ఉంటాయో ప్రతి మానవునికి ఒక్కొక్క స్టేజ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా వారిని తీసుకున్నట్టు ఈయన శిక్షించేటువంటి సైనికులు, శాస్త్రులు, పరిసర్యులు, సద్దుకయ్యులు, యూదులు, యాజకులు, దొంగలు, బందిపోట్లు, వారిని శిక్షించమని వేడుకున్న ప్రతి అందరినీ కూడా, హింసించే అందరినీ కూడా ఆయన స్వీకరించటం, మానవ స్థితిని అర్థం చేసుకుని వారి యొక్క అజ్ఞానాన్ని అర్థం చేసుకుని క్షమించేలాగా అతను క్షమించారు. అలాగే దేవుడు కూడా వారిని శిక్షించకుండా క్షమించేలాగా ఇంత ఘోరమైన చర్య చేస్తున్నప్పటికీ కూడా క్షమించమని దేవుడిని ప్రార్థిస్తున్నారు ఆయన. అజ్ఞానం, అంధత్వంలో కనిపిస్తున్న లోతైన విషయాన్ని మనం నేర్చుకోవాలి ఇది. ఇక మూడో విషయం, ఎ మెసేజ్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ సందేశం ఇది. యేసుక్రీస్తు వారి గురించిన క్షమాపణ ప్రజలందరికీ కూడా ఒక సందేశం. క్షమాపణలో ఉన్న లోతైనటువంటి సందేశం ఇది. యేసుక్రీస్తు వారి పరిచర్య అంతా కూడా క్షమాపణే. పరిచర్య అంటే ఇది అని ఆయన పరిచర్యను నొక్కి చెబుతున్నారు. రాళ్లతో కొట్టబడుతున్న వ్యభిచార స్త్రీని క్షమించారు. వస్త్రాన్ని ముట్టుకున్న ఒక రక్తస్రావం గల స్త్రీని క్షమించారు. తనతో ఉండి అమ్మేసిన యోధాను క్షమించారు. ఇలా అతని పరిచర్య అంతా కూడా క్షమించడమే. వారికే కాదు, మానవాళికి క్షమాపణ ఇది. శిలువ వేదన భరిస్తున్నప్పుడు కూడా హింసించే వారి కోసం క్షమాపణ చేస్తున్న ప్రార్థన చూస్తుంటే అమోఘమది. అదే మనకు మాదిరికరమైన క్షమాపణ జీవితాన్ని, క్షమాపణ సందేశాన్ని బోధించేది. ఇక నాలుగవది, ఏ మోడల్ ఆఫ్ క్రిస్టియన్ ఎథిక్స్, క్రైస్తవ నీతికి, క్రైస్తవ విశ్వాసానికి ఒక నమూనా వంటిది, ఒక మాదిరి వంటిది ఇది. శత్రువుల పట్ల చూపించాల్సిన విధానము, శత్రువుల పట్ల ఎప్పుడు క్షమాపణ ఇవ్వాలో మరియు ఎప్పుడు ప్రేమించాలో, ప్రేమకు సంబంధించిన, క్షమాపణకు సంబంధించిన ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది. దేవునిలో క్షమాపణ కోణం ఇది. అలవాటు అవ్వాలని, ఈ క్షమాపణ గుణం అలవాటు అవ్వాలని, కరుణ చూపించాలని యేసును అనుసరించే విశ్వాసులకు నేర్పించేటువంటి ఒక ఎథికల్ మోడల్ ఇది. ఇలా ఊహించలేనంత బాధ ఉన్నా మనల్ని హింసించేటువంటి, తప్పు పట్టేటువంటి వారిని క్షమించమని, ప్రజలు అజ్ఞానంతోనే ప్రవర్తిస్తారు అని ఆ అజ్ఞానాన్ని అర్థం చేసుకుని వారితో అవగాహనతో స్పందించమని మనకు నేర్పించేటువంటి పాఠం ఇది. ఈ 4 విషయాలు మొదటి మాట ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు. ఇక రెండవ మాట, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వాక్యం ప్రకారం, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెబుతున్నాను అని. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ఒక వాగ్దానం చేస్తున్నాడు ఒక దొంగతో. అక్కడ వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయన్ని అవమానిస్తున్నాడు. నీవు మెస్సియావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఇక రెండో దొంగ అతన్ని గద్దించి, ఎవరైతే అవమానిస్తున్నాడో అతన్ని గద్దించి, దేవునికి భయపడవా అంటున్నాడు. మనకు ఈ శిక్ష సరైంది, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు అని సువార్త కూడా చేశాడు. ఒక దొంగకి బోధించాడు, దేవునికి భయపడ్డాడు ఈయన, సత్యం తెలుసుకున్నాడు. ఇంకొక వ్యక్తికి బుద్ధి చెప్పాడు, దేవుని రాజ్యం ఉందని నమ్మాడు, శాశ్వతమైంది అని నమ్మాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు అతనికి సమాధానమిచ్చిన మాటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని. ఆ మాట ద్వారా నేర్చుకోవలసిన 4 అంశాలు కూడా మనం చూద్దాం. దానిలో నెంబర్ 1, కన్వర్జన్ ఆఫ్ ద థీఫ్, దొంగ మార్పు చెందడం గురించి మనం చూస్తాం. అంతకుముందు 2 దొంగలు కూడా ఆయన్ని తృణీకరించారు. 2 కూడా బందిపోటు దొంగలు. వారికి శిక్షావిధి కలుగజేసినప్పుడు, యేసుక్రీస్తు వారితో వారికి సిలువ వేసినప్పుడు ఒకడు దూషించాడు, ఒకడు మార్పు చెందాడు. దేవుని యొక్క నిర్దోషత్వాన్ని ఒప్పుకున్నాడు ఇంకొక దొంగ. ఇంకా విచిత్రం ఏంటంటే, దేవుని రాజ్యం, క్రీస్తు పాలనపై విశ్వసించాడు. లూకాసు వార్త 23:42 ప్రకారం చూడండి, ఆయనకు రాజ్యం ఉందని ఆ రాజ్యాన్ని విశ్వసించాడు. ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ రెండవ మాట కూడా క్షమాపణ గురించే, కానీ ఇది వ్యక్తిగత క్షమాపణ, ఒక వ్యక్తికి సంబంధించిన క్షమాపణ. ప్రత్యాత్తాపం చెందినటువంటి ఒక బందిపోటు దొంగకు పరదైసు అందించటం, ఆయన్ను క్షమించి దేవుడు ఒక రాజ్యంలోకి తీసుకోవడం, దేవుని రాజ్యంలోకి అనుమతించడమే ఆయన ఇచ్చేటువంటి క్షమాపణ. ఆయన దైవిక శక్తిని ఇక్కడ ప్రదర్శించారు చూడండి. ఆయన కోసం కాదు, దొంగ కోసం దైవ శక్తిని ఉపయోగించి ఆయన్ని క్షమించి దేవుని రాజ్యంలో చేసుకున్నారు. ఆ నేరస్తుని యొక్క విశ్వాసమే దేవుని రాజ్యంలో స్థానం కల్పించింది. ఈ దొంగ విషయంలో లోతైన పరివర్తన అనుభవించాడు ఈ దొంగ. యేసుక్రీస్తు వారి యొక్క నిర్దోషత్వాన్ని కూడా గుర్తు చేస్తూనే
తన తప్పులు తెలుసుకుంటున్నాడు, తన అపరాధాలు ఒప్పుకుంటున్నాడు, ఆ అపరాధాలకు ఈ శిక్ష కూడా సరైనదే అని ఒప్పుకుంటాడు, న్యాయాన్ని అంగీకరిస్తున్నాడు ఈ దొంగ. ఆ దొంగ మార్పు చెందాడు. ఆ మార్పును బట్టి దేవుడు కృప చూపించాడు. ఇక రెండవది నేర్చుకోవాల్సిన రెండో విషయం ఫెయిత్ అండ్ సాల్వేషన్. ఆయనకున్న విశ్వాసము, అలాగే ఆ విశ్వాసం ద్వారా వచ్చిన రక్షణ. పశ్చాత్తాపం పొందిన దొంగ యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము అని అడుగుతాడు, ఒక రిక్వెస్ట్ చేస్తాడు, అలా వేడుకుంటాడు. అలా వేడుకోవడం ఆ దొంగకున్న విశ్వాసాన్ని రుజువు చేసింది. విపత్కర పరిస్థితులు, మరణం కూడా ఎదురుగా ఉన్నా సరే మెస్సియాను నమ్మి అక్కడ రక్షణ కోరుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాటే అతనికి రక్షణ తెచ్చిపెట్టింది, సాల్వేషన్ని తెచ్చిపెట్టింది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని యేసు చెప్పారు. ఆ దొంగ మార్పు చెంది విశ్వాసం చూపిస్తే యేసుక్రీస్తు వారు కృప చూపించి రక్షణ తెచ్చిపెట్టారు. విశ్వసించింది దొంగ అయితే రక్షణ తెచ్చిపెట్టింది యేసుక్రీస్తు వారు. విశ్వాసం ద్వారా, కృప ద్వారా రక్షణ అనే భావన ఇక్కడ నిజం చేశారు. యేసుక్రీస్తు వారి విశ్వాసానికి, రక్షణకి ఒక మంచి నిర్వచనాన్ని, ఎగ్జాంపుల్ని చూపించారు. ఇక నేర్చుకోవాల్సిన మూడో అంశం ఏ మోడల్ ఆఫ్ గ్రేస్. కృపకు ఒక మాదిరి వంటిది ఇది. యేసుక్రీస్తు వారికి దొంగకు మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ చూడండి. అంతటి బందిపోటు, అంతటి ఒక పెద్ద బందిపోటు దొంగ మీద దయ కలిగింది ఆయనకి. ఆయన మీద కృప చూపించారు. దొంగకు కృతజ్ఞతగా ఏమీ చేయడానికి లేదు. దొంగ ఇప్పుడు ఏం చేయాలన్నా లేదు. మంచి చేయాలన్నా, సువార్త చేయాలన్నా, మారాలన్నా, బాప్తీసం తీసుకోవాలన్న అవకాశం లేదు. అలా మంచి చేయడానికి అవకాశం ఏమీ లేదు. అయినా సరే మనసు మార్చుకున్నాడు, తను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, విశ్వసించాడు. యేసు వైపు తిరిగి తన రాజ్యాన్ని విశ్వసించి రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నారు. తన గతముతో సంబంధం లేకుండా కృప ద్వారా రక్షణ అనుగ్రహించబడింది. ఇది ఒక కృపకు మాదిరి. ఇక ఇంకొక విషయం, నాలుగవది ఎ మెసేజ్ ఆఫ్ ఇన్క్లూజివిటీ. అందరినీ కలుపుకునేటువంటి ఒక ఐక్యత ఇచ్చేటువంటి సందేశం ఇది. యేసుక్రీస్తు వారు రెండవ మాట ద్వారా రక్షణ సందేశాన్ని నొక్కి చెబుతున్నారు. దేవుని కృపకు ఎవరూ కూడా అతీతులు కాదు. తప్పుడు జీవితాలను కూడా మార్చగలిగేటువంటి యేసుక్రీస్తు వారిపై విశ్వసించిన వారికి దొరికే రక్షణది. క్రీస్తుపై విశ్వాసం ఉంచి శాశ్వతమైన జీవితం కూడా పొందొచ్చు. అందరికీ దేవుడు ఆహ్వానిస్తాడు. అందరికీ ఉన్న సందేశమే ఇది, అందరికీ అందిస్తున్న సందేశం ఇది. ఇలా రెండవ మాట ద్వారా పశ్చాత్తాపడిన నేరస్తునికి భరోసా ఇచ్చారు. గతముతో సంబంధం లేకుండా, తన తప్పులతో సంబంధం లేకుండా తను మారిన విధానాన్ని బట్టి దేవుడు కృప చూపించి తనతో పాటు తన రాజ్యంలో చేర్చుకునేదానికి వాగ్దానం చేశారు. ఇది రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన అంశాలు. ఇక మూడవ మాట, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వాక్యాల ప్రకారం, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో, ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో కూడా చెప్పారు. ఆయన తల్లి వైపు చూపించి తల్లితో మాట్లాడుతున్నారు. యేసువారు మానవ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను, ఒకరినొకరు ఎలా చూసుకోవాలో అనే ఒక బాధ్యతను చూపిస్తున్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రేమ, మద్దతు, ఒక సపోర్ట్ ఎలా అందించాలి, ఖచ్చితంగా అలాంటి సపోర్ట్ అందించాలని చెబుతున్న మాట ఇది. యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ చూస్తున్నప్పుడు ఎదిగిన కొడుకు తృణీకరించబడి, శిష్యులు, స్నేహితులు ఒంటరిని చేసి వదిలేసినప్పుడు, శిలువ మీద రక్త ప్రవాహాలతో చావు ముందు కనిపిస్తూ ఉంటే ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఆ తల్లి అలాంటి పరిస్థితిని చూస్తుంది. తన తల్లి భూసంబంధమైన అవసరాల కోసం ఎలా బ్రతకాలో తెలియని ఒంటరి బ్రతుకు లేకుండా చేయాలనుకుంటున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు. స్పిరిచువల్ లైఫ్ ఎంత ప్రాముఖ్యమో కుటుంబం కూడా అంతే ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారి యొక్క తల్లికి, అంకిత భావంతో ఉన్నటువంటి ఒక మంచి శిష్యునికి మధ్య ఒక కొత్త బంధాన్ని, ఒక కొత్త కుటుంబ విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఒక కొత్త తల్లిని, ఒక కుమారుడిని కూడా అందించాడు. ఈ విషయంలో నేర్చుకోవాల్సిన 4 అంశాలు పరిశీలిద్దాం. దానిలో మొదటిది కన్సర్న్ ఫర్ హిజ్ మదర్. తల్లి పట్ల ఆయనకున్న ఆందోళన, బాధ్యత. సిలువపై హృదయ విచారకర సమయంలో తన తల్లి ఎలా బ్రతుకుతుంది, ఎలా ఒంటరిగా ఉండగలుగుతుంది, ఒంటరిగా ఎలా ఉండబోతుంది, తల్లి క్షేమం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శారీరకంగాను ఆత్మీయంగానూ కూడా తీవ్రంగా బాధపడుతున్నా సరే తన మరణం తర్వాత తన తల్లిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఆలోచన చేసి, జాగ్రత్తగా చూసుకోవడానికి ఎలాంటి వ్యక్తిని నిర్ణయించాలి అని ఆలోచన చేసి లోతైనటువంటి ప్రేమను, తల్లి ప్రేమను, విధేయతను
తెలియపరుస్తుంది అక్కడ. అలాంటి విషయాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి. సో యేసుక్రీస్తు వారికి తన తల్లి మీద కూడా అంత లోతైన ప్రేమ ఉంది, తల్లి పట్ల ఆందోళన కూడా ఉంది అని గమనించండి. అమ్మా నాతో నీకేమి పని అని మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోరేమో, తల్లిని పట్టించుకోడేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తారేమో. అస్సలు కాదు. యేసుక్రీస్తు వారు తన తల్లిని చాలా జాగ్రత్తగా పోషించాడు, జాగ్రత్తగా చూసుకున్నారు. ఆఖరి వరకు కూడా ఎవరు ఉన్నా లేకున్నా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు అంత ప్రేమను చూపిస్తున్నారు. ఆ లోతును మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, రెండో విషయం, హిజ్ రెస్పాన్సిబిలిటీ. యేసువారికి ఉన్న బాధ్యత, తల్లి మీద ఉన్న బాధ్యత కూడా గమనించాలి. యేసుక్రీస్తు వారు తన తల్లి సంరక్షణను ఎవరికి అప్పగించాలి? తనకు నమ్మకమైనటువంటి, తాను ప్రేమించేటువంటి ఒక శిష్యుడున్నాడు, మాట వినేటువంటి ఒక మంచి తమ్ముడున్నాడు. అతనే యోహాను. అపోస్తులుడైన యోహానుకు ఆ తల్లిని అప్పగించాడు. తన బాధ్యతగా ఆ యేసుక్రీస్తు వారి బాధ్యతగానే యోహాను చూసుకోమని అప్పగించాడు. భౌతిక సంబంధమైన శ్రేయస్సు మాత్రమే కాదు, ఆత్మీయ సమాజానికి కూడా ఒక కొత్త కుటుంబం వంటిది ఇది. దీని ద్వారా బాధ్యత అంటే ఎలా ఉండాలి, ఆత్మీయతలో కూడా ఇలాంటి ఐక్యత కావాలి అని సూచించారు. ఇక మూడో విషయం, నేర్చుకోవాల్సిన మూడో అంశం, ఎ సైన్ ఆఫ్ హ్యూమనిటీ. మానవత్వానికి కూడా సూచనగా ఇది మనకు కనబడుతుంది. మూడవ మాట ద్వారా తల్లి బాధ్యతను ఒక శిష్యునికి, ఆ శిష్యుని బాధ్యతను ఒక తల్లికి అప్పచెప్పేటువంటి ఒక మంచి మానవ బంధాన్ని, ఒక హ్యుమానిటీని తెలియచేసేది. మూడవ మాట ద్వారా మానవత్వాన్ని హైలైట్ చేస్తుంది ఇక్కడ. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ మానవ విలువలు, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కుటుంబ బాధ్యత కూడా అనుభవించారు. తన తల్లి పట్ల ఉన్న శ్రద్ధ భూ సంబంధమైనటువంటి రియాలిటీని స్పష్టం చేస్తుంది. అలాగే యోహానుని గురించి కూడా ఆయన ఆలోచన చేసి యోహానును కూడా తల్లిని చూసుకోమన్నట్టే అక్కడ మనకు స్పష్టమవుతోంది. ఒక తల్లిగా, ఒక కుమారునిగా చూసుకోమని తల్లికి, ఒక తల్లిగా చూసుకోమని ఒక కుమారునికి కూడా తెలియచేసిన మాటలు మనం చూస్తాం. ఇక నాలుగవ పాఠం, సింబాలిజం, ఆత్మీయతలో ఉన్నటువంటి లోతు. ఈ మూడవ మాట ద్వారా లోతైనటువంటి ఒక ఆత్మీయ పరివర్తనను నేర్పిస్తున్నారు. ఒక ఆత్మీయ పరివర్తన మనకు ఇక్కడ తెలుస్తుంది. తల్లిని అప్పగించింది నమ్మకమైనటువంటి ఒక అపోస్తులుడికి. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ఒకరికి ఒకరు తోడుండడానికి, ఒకరి కుటుంబానికి ఒకరికి ఒకరు తోడుండడానికి ఒక బాధ్యతను తీసుకుంటూ వ్యవహరించాలి అని తెలియజేస్తారు. అపోస్తులందరికీ కూడా ఈ విధంగానే బోధించారు. అపోస్తులందరూ కూడా ఆ తర్వాత అలానే ఉన్నారు అని గుర్తు చేసుకోండి. అపోస్తులందరూ ఒకరి కుటుంబానికి ఒకరికి ఒకరు తోడుంటూ పరిచర్య చేస్తున్నారు. ప్రపంచ నలుమూలలా వెళ్ళినప్పటికీ వారి కుటుంబాలను, వారిని రక్షిస్తూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వెళ్ళారు. కష్ట సమయాల్లో కూడా మానవుడు తన వారి యొక్క క్షేమం కోసం ఎలా బాధ్యతగా వ్యవహరించాలో ఈ 4 అంశాల ద్వారా, ఈ 4 పాయింట్స్ ద్వారా, ఈ పాఠాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆ పాఠాలనే ఈ మూడవ మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సో ఇక 4వ మాట, యేసుక్రీస్తు వారు సిలువపై పలికినటువంటి 4వ మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. మార్కు సువార్త 15:34 ప్రకారం, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అలాగే ఇంకొక వాక్యంలో కూడా మత్తయి సువార్తలో కూడా ఉంది. మత్తయి సువార్త 27:46 ప్రకారం, ఏలి ఏలి లామా సబక్తాని, అంటే దాని అర్థం కూడా అక్కడ ఉంది, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనే పదం మనకు కనబడుతుంది. యేసు వారి వేదనకరమైన క్షణంలో, అంధకారం అలమటించేటువంటి వేళ, లోపల నుండి వస్తున్నటువంటి భావోద్వేగాలు దేవునికి తెలియపరుచుకుంటున్నాడు. తన తండ్రికి మొరపెట్టుకుంటున్నారు. మత్తయి సువార్త, మార్కు సువార్తలో కనిపించే ఈ మాటను 4వ మాటగా ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలకు చాలా బిగ్గరగా కేక వేసి, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అంటే దాని అర్థం కూడా అక్కడే ఉంది. నా దేవా నన్నెందుకు విడనాడితివి అని పలికారు. అది ఒక కేక, బిగ్గరగా కేక వేసి అని మాట్లాడుతున్నారు. దేవునికి బిగ్గరగా మొరపెట్టుకుంటున్నాడు ఈయన. దేవునికి చెయ్యి విడిచినటువంటి ఆ క్షణంలో ఆయన మరింత బాధపడ్డారు, మరింత బాధించబడ్డారు. దానికి సంబంధించిన 4 అంశాలు, 4 పాయింట్స్ మనం చూద్దాం. నెంబర్ 1, మొదటిది ఎ క్రై ఆఫ్ అబాండన్మెంట్. అది బాధాకరమైనటువంటి ఒక ఘోష, ఒక బాధ. 4వ మాట, సిలువపై వేలాడుతూ ఉండగా అనుభవించినటువంటి నిర్జన క్షణంగా వర్ణిస్తాం. ఆయన బాధలు పీక్స్లో ఉన్నాయి. సిలువ మీద వ్యధతో నా దేవా అని కేకలు వేస్తున్నారు. అది బాధాకరమైనటువంటి ఏడుపు. ఆయనంత గొప్పగా ఘోషిస్తున్నారు, ఏడుస్తున్నారు. తండ్రిని విడిచి ఉండలేనటువంటి ఒక అసంతృప్తి, ఒక తీవ్రమైనటువంటి ఒక క్షణాన్ని మనం చూస్తాం.
దేవుని సన్నిధి నుంచి విడిచిపెట్టిన అనుభూతిని ఆయన అనుభవిస్తున్నాడు. ఆ అనుభూతిని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆ అనుభూతిని మనకు తెలియపరుస్తున్నాడు. మనం దేవుని నుండి దూరమైన, దేవుని హస్తానికి దూరమైన మనం ఎలా దేవుణ్ణి అడుగుతున్నాం, అసలు మనం ఎలా ఏడుస్తున్నాము, ఎలా దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాము, అదేమీ లేదు. కానీ ఆ మాదిరిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. సిలువలో అనుభవించిన భావోద్వేగం, ఆత్మీయ వేదన ఆ మాట ద్వారా మనకు తెలుస్తుంది. ఇక రెండవ పాఠం ఏంటంటే కనెక్షన్ టు సామ్ 22 చాప్టర్ 22వ కీర్తనకు సంబంధించిన ఒక అంశం కూడా ఇక్కడ లేవనెత్తారు. ఈ 4వ మాట ద్వారా, ఈ 4వ మాటలో పలికినటువంటి యేసుక్రీస్తు వారి మాటలు కీర్తనలు 22వ కీర్తన మొదటి వాక్యంలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు కూడా. అది మెస్సియా కీర్తన అంటారు. మెస్సయ్యకు సంబంధించిన అంశాలు వ్రాయబడినటువంటి ఒక కీర్తనలుగా భావిస్తారు. అదే కీర్తన విలాపంతో వ్రాయబడింది, బాధతో స్టార్ట్ అవుతుంది, విలపించేటువంటి కీర్తనగా వర్ణిస్తారు. నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు అని మొదటి వాక్యం నుంచి స్టార్ట్ అవుతుంది. విలాపంతో కూడినటువంటి ఒక ప్రవచనం ఇది. ఇక్కడ మెస్సయ్యా ప్రవచనం అంటారు. ఆయనే మెస్సయ్యా అని తెలియపరచడం కోసం ఈ మాట ప్రకటించబడింది. యేసుక్రీస్తు వారి వేదన కూడా, ఆయన బాధ కూడా, ఆయన వ్యక్తపరిచే విధానం కూడా దేవుని వాక్య ప్రకటనతోనే వ్యక్తపరుస్తున్నారు. ఆయన అలా వ్యక్తపరచడం కూడా అద్భుతం. ఆయన బాధలో కూడా వాక్యం ఉంది, వాక్యం ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఇక నేర్చుకోవాల్సిన 3వ పాయింట్ థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ అనేది, లేఖనాల యొక్క ప్రాముఖ్యత కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఈ 4వ పదంలో లోతైనటువంటి ఒక ఆత్మీయ అర్థాన్ని, ఒక వాక్య జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు వారు పాపరహితుడు, పరిపూర్ణుడు, దేవుని కుమారుడు. అలా అంతటి దైవ కుమారుడు మానవాళి యొక్క పాపము ద్వారా, ఆ భారం మోయటం ద్వారా దేవుని నుండి దూరమైపోతున్నారు. పాప భారం ఆయన మీదకు వెళ్తుంది. ఆయన ఆ పాప భారాన్ని మోస్తూ దేవునికి దూరమయ్యేటువంటి క్షణాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. దేవునితో పరిశుద్ధంగాను పరిపూర్ణంగాను ఉండేటువంటి వ్యక్తి ఆయన దేవునికి దూరమయ్యే క్షణం నిజంగా నరకంగా అనిపిస్తుంది. ప్రజల పాప భారాన్ని తనపై వేసుకున్నటువంటి యేసుక్రీస్తు వారికి విముక్తి కలిగించడానికి, మనకు విముక్తి కలిగించడానికి పాపభారం మోస్తున్న యేసువారు దేవుని నుండి విడిపోయేటువంటి క్షణంగా చూస్తాం. దేవుని హస్తం లేని టైంలో మానవ బాధలు, విపరీతమైన గాయాల నొప్పులు పూర్తిగా అనుభవించారు. సిలువ వేయటం ద్వారా యేసుక్రీస్తు వారు తీవ్రమైన త్యాగం అక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దేవుని కాపుదల, దేవుని హస్తం దూరమైన తర్వాత ఆయన పరిపూర్ణ మానవునిగా పరిపూర్ణమైనటువంటి ఆ విపరీతమైన గాయాల యొక్క నొప్పులు, బాధలు అన్నీ కూడా మానవుని వలె భరిస్తున్నాడు. అందుకే లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అంటారు. ఈ 4వ మాట ద్వారా ఈ 4 అంశాలతో కూడా లోతైనటువంటి ఒక వేదనని, బాధతో ఏడ్చినటువంటి ఒక క్షణాన్ని, బిగ్గరగా అరిచినటువంటి ఒక మాటని, లేఖనాల ఆత్మీయ పరిశీలన ప్రాముఖ్యతని తెచ్చిపెట్టేదే ఆ మాట. బాధల్లో కూడా లేఖనాలకు మాదిరిగా చూపించారు. లేఖనాల ద్వారానే ఆయన వ్యక్తపరిచారు. విశ్వాసులకు ఒక ఆశని, నిత్యజీవం యొక్క ఒక లోతైనటువంటి ఒక సందేశాన్ని అందించారు. ఇక 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యం, నేను దప్పిక గొనుచున్నాను అని. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు నేను దప్పిగొనుచున్నాను అనే మాట పలికారు. యేసుక్రీస్తు వారు సిలువ మీద తీవ్రమైనటువంటి నొప్పులు ఉన్నాయి. నొప్పుల బాధల మధ్య అలసిపోయి, సొలసిపోయి, నలిగిపోయినటువంటి శరీరంతో వ్రేలాడుతూ పలికిన 5వ మాట ఇది, నేను దప్పిగొనుచున్నాను అని. ఇది కంప్లీట్గా శారీరక శ్రమను డైరెక్ట్గానే స్పష్టం చేస్తుంది. అలానే ఆత్మీయ నెరవేర్పు కోసం కూడా ఒక మాదిరిగా చూపించబడింది. యేసుక్రీస్తు వారు మాత్రమే అందించేటువంటి జీవజలాన్ని వెతికేటువంటి ఒక ప్రాముఖ్యతను కూడా బోధిస్తుంది. సో ఈ మాట ద్వారా ఒక 4 పాయింట్స్ నేర్చుకుందాం. మొదటిది ఫిజికల్ సఫరింగ్, శారీరక శ్రమ. యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు, దేవుడు కదా, శారీరక శ్రమ ఆయనకు ప్రొటెక్షన్ ఏదైనా ఉందా అనుకోవచ్చు. కానీ శారీరక శ్రమ 100% ఆయన అనుభవించారు. 5వ మాట ద్వారా సిలువపై అనుభవించినటువంటి తీవ్రమైన శారీరక బాధను హైలైట్ చేస్తుంది. ఇది కొరడా దెబ్బలు, మొల్ల కిరీటం, సిలువను మోయటం, మోస్తూ కొట్టబడటం, సిలువ వేసి మేకులు కూడా దించడం, మానవ పాప భారాన్ని కూడా మోస్తూ సిలువపై గంటల తరబడి బాధ అనుభవిస్తున్నారు. తీవ్రమైన దాహం అనుభవిస్తున్నారు. అది మానవాళి తరపున ఆయన ఎదుర్కొంటున్న నిజమైనటువంటి ఒక పరీక్ష, బాధాకరమైనటువంటి ఒక పరీక్ష. అంతటి శారీరక శ్రమ అనుభవించారు. ప్రతి రక్తపు బొట్టు వరకు, ప్రతి రక్తపు బొట్టు కూడా కార్చారు ఆయన. ఎందుకంటే బల్లెముతో పొడిచినప్పుడు ఆఖరి రక్తపు బొట్టు నీరు కూడా శరీరం నుంచి రావడాన్ని చూస్తాము.
ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన శ్రమించాడు, ఫిజికల్ సఫరింగ్ అనుభవించాడు. నెంబర్ 2, రెండవ పాఠం, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ ప్రాఫెసీ. లేఖన నెరవేర్పు కూడా ఇందులో ఉంది. లేఖనం నెరవేరేలా కూడా ఆ ప్రవచన నెరవేర్పును సూచించే మాటగా కూడా ఉంటుంది. 69వ కీర్తన 21 ప్రకారం దప్పుకైనప్పుడు చిరాకాను త్రాగనిచ్చిరి అనే వాక్యం కనబడుతుంది. ఆ ప్రవచనం ప్రకారం నిజంగా నేను దప్పిక గొనుచున్నాను అని పలికినప్పుడు చిరాకాను కూడా అందించారు. లేఖన నెరవేర్పు అక్కడ జరిగింది. ఇక 3వ పాయింట్, 3వ అంశం, హ్యుమానిటీ అండ్ డివైనిటీ. మానవత్వం, దైవత్వం. అంటే మానవ తత్వము, దైవతత్వము రెండూ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 5వ మాట ద్వారా యేసుక్రీస్తు వారి మానవతత్వము, దైవతత్వము 2 అంశాలు కనిపిస్తాయి. భౌతిక సంబంధమైన శారీరక శ్రమ ద్వారా మానవ తత్వం తెలుస్తూ ఉండగా అదే మాట ద్వారా దైవిక విషయాన్ని కూడా చెబుతున్నారు. అంత తీవ్రమైన బాధలో ఉండి కూడా యేసుక్రీస్తు వారి ప్రణాళిక మర్చిపోలేదు, లేఖనాల నెరవేర్పు మర్చిపోలేదు. ఆయన బాధల్ని కూడా దేవుని వాక్యాలతో వ్యక్తపరచడం మానవ జీవితాలకు సాధ్యం కాదది. పూర్తిగా దేవునిగా, పూర్తిగా మానవునిగా తెలిపేటువంటి ఒక స్వభావాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక 4వ పాయింట్, 4వది లివింగ్ వాటర్. జీవజల నీటికి ఒక సాదృశ్యాన్ని ఇస్తున్నాడు, జీవజల నీరు గురించి. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో తనని తాను జీవజలానికి ఒక మూలంగా చెప్పుకుంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 10 నుంచి 14 వాక్యాలు చూస్తే జీవజలం ఆయన దగ్గర నుంచే వస్తుంది. జీవజలానికి ఆయనే కారణం, ఆయనే ఇవ్వాలి, ఆయన నుండే జీవజలం లభిస్తుంది అని మనకు తెలుస్తుంది. ఆయన దప్పికుంటున్నాడు ప్రవచనాత్మకంగాను, అలాగే శారీరక శ్రమగాను మనం ఆ విషయాన్ని చూస్తున్నాం. కానీ ఆయన చెంత ఉన్నటువంటి ఆయన ప్రజలు ఎప్పుడూ కూడా దప్పిక కొనకుండా ఉండేటువంటి ఒక జీవజల నీటి ఊటను ఆయన మనకిస్తారు, జీవజలాన్ని మనకు అందిస్తారు. ఆ జీవజలం ఆయన నుండే లభిస్తుంది. ప్రకటన గ్రంథం 7:17 ప్రకారం గొర్రెపిల్ల జీవజలముల బొగ్గు యొద్దకు నడిపించేది అని ఉంటుంది. గొర్రెపిల్ల ద్వారానే నడిపించబడతాం. ప్రకటన 21:6 ప్రకారం ఆల్ఫా ఒమేగా, ఆది అంతం ఉన్నవాడను, దప్పిక కొని వారికి జీవజలము బొగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తాను అంటున్నారు. ప్రకటన 22:1, 22:17 ఇలా జీవజలం గురించి ఇంకా చెప్పబడ్డాయి. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారే ఆ జీవజలాన్ని అందించగలిగేటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వారు శారీరక శ్రమ అనుభవించినప్పటికీ అతని చివరి లక్ష్యం ఆయనపై విశ్వాసం ఉన్న మానవాళికి దాహం తీర్చడమే, ఆ జీవజల నీరు ఇవ్వటమే. ఆ నీరు ఇచ్చేటువంటి వ్యక్తి ఆయనే. సో ఇలా ఈ 4 పాఠాల ద్వారా మనం ఈ 5వ మాటలో ఉన్నటువంటి మంచి సారాంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 6వ మాట, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది అని. యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికిన చివరి మాటల్లో 6వ మాట సమాప్తమైనది, ఫినిష్డ్ అని, ముగించేశారు. యేసుక్రీస్తు వారు భూమి మీద తన దైవిక లక్ష్యం నెరవేరినట్లు, ఆయన పని ముగించినట్లు, సంపూర్తి చేసినట్లు ప్రకటించడమే ఈ సమాప్తమైనది అనే మాట. ఆయన త్యాగపూరిత పని పూర్తి కావడం తెలియజేశారు. ఆయన పని పూర్తి చేస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే విమోచన కలుగజేశారు. ఆయన మన తరపున పోరాడి, మన తరపున పాటించి, మన తరపున అది పూర్తి చేసి ధర్మశాస్త్ర సంఖ్యలను తెంచి వాటి నుంచి విముక్తి కలుగజేసి మనకు విమోచన అనుగ్రహించారు. అందుకు మనం తెలుసుకోవాల్సిన 4 అంశాలు కూడా చూద్దాం. మొదటిది, ఈ మాటలో ఉన్నటువంటి అంశాలలో మొదటిది ఫినిష్డ్ హిజ్ మిషన్. ఆయన ప్రణాళిక పూర్తి చేశారు. యోహాను సువార్త 17:4 వాక్యం చూడండి. నీవు నాకిచ్చినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని. దీని ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరి దేవుడు మహిమపరచబడ్డాడు. ఆయన ఏ మిషన్ తోటైతే భూమి మీదకి వచ్చారో, ఎందుకైతే భూమి మీద పుట్టారో, ఎందుకు వచ్చారో ఆ పనంతా ముగిసింది. రాజ్యం ప్రకటించబడింది. అన్నీ పూర్తి కావడాన్నే సూచించే మాట ఇది. తన పరిచర్య అంతటా కూడా దేవుని చిత్తం నెరవేర్చడమే యోహాను సువార్త 4:34 ప్రకారం. అలానే యోహాను సువార్త 17:4 ప్రకారం దేవుడు తనకిచ్చిన పనిని నెరవేర్చడం గురించి కూడా మాట్లాడతారు. మానవాళికి మార్గం సిద్ధమయ్యింది, మోక్షం అందించేటువంటి ఒక లక్ష్యం నెరవేరింది అని ప్రకటించారు. ఆ పని నెరవేర్చడానికి మానవునికి దేవునికి వ్యక్తపరిచేటువంటి ఒక మాట, ముగింపు మాట సమాప్తమైనది అని. ఈ మాటలో 2వ పాఠం విక్టరీ ఓవర్ సిన్, పాపంపై విజయం. ఈ 6వ మాట ద్వారా యేసువారు సాధించినటువంటి విజయము, సమాప్తి అయినటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తుంది. సిలువపై త్యాగపూరితమైనటువంటి మరణం ద్వారా మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ప్రజలను దేవునితో సమాధానపరిచారు. ఆయన పాప రుణం పూర్తిగా చెల్లించబడిన క్షణాన్ని తెలియజేస్తుంది ఇది.
ఆయనను విశ్వసించే వారందరికీ కూడా క్షమాపణ, నిత్యజీవం పొందేటువంటి అవకాశం లభించింది. పాప భారాన్ని మోసి విడుదల దయచేసి పాపంపై విజయాన్ని ప్రకటించాడు. విక్టరీ ఓవర్ సిన్ అనే తెలియచేసే మాట ఇది. ఇక నెంబర్ 3, మూడవది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఏ ప్రాఫెసీ, ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా. ఈ 6వ మాట సమాప్తమైనది అని పలికిన మాట మెస్సియా ప్రవచనం కూడా. పాత నిబంధన లేఖన ప్రవచనం కూడా నెరవేర్పు జరిగింది. అలాగే యెషయి గ్రంథం 53:12 ప్రకారం కూడా మరణం పొందినట్లు అతడు ప్రాణము ధారపోసెను. అదే కాకుండా అన్ని ప్రవచనాలు ఆయన ద్వారా నెరవేరటం, ముఖ్యంగా ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన బాధలు కూడా ప్రవచన లేఖనాలతో ముడిపడే ఉంటాయి. అనేక ప్రవచనాల ద్వారానే, అనేక ప్రవచనాలతోనే ముందే ప్రవచించినటువంటి దేవుని రక్షణ, దేవుని ప్రణాళిక యొక్క మాట ఇది. అలాగే నాలుగవ పాఠం ఎర్త్లీ లైఫ్, భూ సంబంధమైన జీవితాన్ని ముగించాడు. భూ సంబంధమైన జీవితం ముగించబడింది. ఆయన మనుషునిగా పుట్టి మానవునిగా జీవించి దేవుని రాజ్యం స్థాపించి ధర్మశాస్త్రం నెరవేర్చి శిలువ మీదకెక్కి భూమి మీదకు వచ్చిన జీవితాన్ని ముగించారు. సక్సెస్ఫుల్గా ఆయన లైఫ్ని ముగించుకున్నారు. భూమి మీద జీవించిన జీవితం ఈ మాటతో ముగుస్తుంది, ఈ మాటతో సమాప్తమైంది. ఇలా 6వ మాట ద్వారా పని ముగించుకొని పాపంపై విజయం ప్రకటించి లేఖనానుసారంగా అన్నీ తెలియపరిచి నెరవేర్చి మానవ జీవితాన్ని ముగించే విషయాన్ని 6వ మాట ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది 6వ మాటలో ఉన్నటువంటి అంశం. ఇక 7వ మాట, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7వ మాట, ఆఖరి మాట, చివరి మాట, ముగింపు మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వాక్యం ప్రకారం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. యేసుక్రీస్తు వారి చివరి మాటగా సిలువ మీద ఓపిక లేని క్షణంలో, ప్రాణం పోయేటువంటి సిచ్యువేషన్లో పలికినటువంటి ఆఖరి మాట, విధేయతతో పలికిన మాట. యేసువారి చివరి మాటలు దేవునికి పూర్తిగా లొంగిపోవడాన్ని సూచిస్తాయి. ఆత్మను అప్పగించడాన్ని చూస్తాం మనం. మన భారాలను విడిచిపెట్టి మన జీవితాలను ప్రేమగల దేవుని చేతిలో ఉంచమని ఆయన ద్వారా మనం నేర్చుకోవచ్చు. దీని ద్వారా కూడా తెలుసుకోవాల్సిన 4 పాఠాలు కూడా మనం చూద్దాం. మొదటిది నెంబర్ 1, ట్రస్టింగ్ సరెండర్, అంటే విశ్వాసంతో ఆత్మని సరెండర్ చేస్తున్నారు, అప్పగించేస్తున్నారు. యేసుక్రీస్తు వారు తన చివరి క్షణంలో విశ్వాసంతో ఆత్మని సరెండర్ చేశారు. చివరి క్షణంలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించారు. అంటే అప్పగించేది తండ్రికి తనకి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని, దేవునికి కుమారునికి ఉన్న ఒక సంబంధ బాంధవ్యాన్ని అక్కడ స్పష్టంగా మనం చూస్తాం. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసుక్రీస్తు వారు తన ఆత్మని గాఢ నమ్మకమైనటువంటి దేవునికి ఇచ్చేశారు. వారు శిక్షించారు కానీ చంపలేకపోయారు. 2 దొంగలు చనిపోయారు కానీ యేసుక్రీస్తు వారు ఇంకా కొంత సమయాన్ని అలాగే ఉన్నారు. దేవుడు కూడా తీసుకోలేదు, దేవుడు కూడా ప్రాణాలు తీయలేదు. తనకు తాను తన పని ముగించుకొని తన ఆత్మను దేవునికి అప్పగించుకొనుచున్నారు. దేవునికి అప్పగించిన తర్వాత వెంటనే ఆయన ప్రాణం విడిచిపెట్టారు. దేవునికి సరెండర్ అయిపోవడాన్ని, మన జీవితము, మన పరిచర్య అంకితం చేయాల్సినటువంటి ఒక విధేయతని ఈ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన అంశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక 2వ పాఠం కూడా, రెండవది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్, లేఖన నెరవేర్పు కూడా ఇక్కడ చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు పలికిన 7వ మాట ద్వారా కూడా యేసు లేఖనానుసారమే ప్రవర్తించి ప్రాణం విడిచి తన ఆత్మను అప్పగించారు అని మనకు అర్థమవుతుంది. 31వ కీర్తన 5వ వాక్యం ప్రకారం, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనే ప్రవచనం కనబడుద్ది. ఆ కీర్తనాకారుడు చేసిన ప్రవచనం ప్రకారము కూడా అక్కడ నెరవేర్పు కూడా జరిగింది. ఈ వాక్యాన్ని కోట్ చేయడంతోనే పాత నిబంధన ప్రవచనాన్ని నెరవేర్చడంతో పాటు రక్షణ ప్రణాళిక నెరవేర్పుగా కూడా తన ప్రాణాన్ని అర్పించుకున్నారు. ఆ పాత్రను మనం అలా అర్థం చేసుకోవాలి. ఇక నెంబర్ 3, మూడవ పాఠం పీస్ఫుల్ ట్రాన్సిషన్, ప్రశాంతమైనటువంటి ఒక ముగింపు. యేసుక్రీస్తు వారు 7వ మాట ద్వారా, తన చివరి మాట ద్వారా, తన చివరి శ్వాస తీసుకుని భూ సంబంధమైన జీవితం నుండి శాశ్వతంగా జీవించడానికి ప్రశాంతమైనటువంటి ఒక మాట పలికి తన ఆత్మను అప్పగించారు. ఇది ఉద్దేశపూర్వకంగా ఆత్మ పరివర్తనం చెందడమే అవుతుంది. ఆత్మ ట్రాన్స్మిట్ అవుతుంది, దేవుని దగ్గరికే వెళ్తుంది. ఆయన మరణం ఓటమి కాదు, ఆయన మరణం ఒక విజయం. ఇది శిక్ష కాదు, ఆయనకి ఇష్టం. ప్రాణం తీసి చంపటం వెనుక కూడా ఆయన ప్రశాంత ఆత్మ పరివర్తనం అనేది కనిపిస్తుంది. అలా స్వచ్ఛందంగా లొంగిపోయాడు.
స్వచ్ఛందంగా ఆయన తన ప్రాణాన్ని దేవునికి అప్పగించేటువంటి ఒక చర్య మానవాళికి మోక్షాన్ని అందించేటువంటి తన లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. ఆ లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 4వ పాఠం, 4వది కూడా అజ్యూరెన్స్, ఒక హామీ, దేవుని హామీ. 7వ మాట ద్వారా దేవునికి తన ఆత్మను అప్పగించుకోవడంలో, దేవుని చెంత చేర్చబడడానికి, ఆయన చేతికి ప్రాణాన్ని ఇవ్వడానికి పలికినటువంటి మాట అది. దేవుని చెంత చేర్చబడాలి, అది దేవుని హామీ. యేసుక్రీస్తు వారు దేవునికే ఆత్మనివ్వటం గురించి వారి అనుబంధమే కాదు, ఆత్మను ఎలా ఫలించాలి, ఎలా అప్పగించాలి అనేది కూడా సూచిస్తుంది ఇక్కడ. విశ్వాసులు తన ఆత్మని దేవునికి ప్రేమపూర్వకంగా సంరక్షణకు అప్పగించవచ్చు అనేటువంటి అంశాన్ని తెలియపరచడం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన్నైనది మన్నే అవుతుంది, దేవుని ఆత్మ దేవునిదవుతుంది అనే విషయం మనకు స్పష్టం కావాలి. అలా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఒక ఉద్దేశం ఇది. ఇలా 7 మాటల ద్వారా ఈ 7వ మాటలో కూడా 4 అంశాలు మనం నేర్చుకోవచ్చు. అలా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని దేవునికే అప్పగించుకుంటున్నారు. అలా అప్పగించి వెంటనే ప్రాణం విడిచారు. అలా యేసుక్రీస్తు వారు సిలువలో 7 మాటలు పలికిన తర్వాత ఆయన తన ప్రాణాన్ని, తన శ్వాసని విడిచి ఆయన చనిపోయారు. సో కంప్లీట్గా ఈ 7 మాటలు ఇవి. చివరగా బాధతో చివరి క్షణంలో పలికిన 7 మాటలు మానవాళిపై చెరగని ముద్ర వేస్తాయి. ప్రతి చోట చెప్పబడుతున్నాయి, చర్చించబడుతున్నాయి. ప్రాంతీయ, కుల, మత, జాతి భేదాలు లేకుండా వాటిని అధిగమించి దేవుని నుండి వచ్చినటువంటి ఉనికిని, మన పరిస్థితిని కూడా గుర్తు చేస్తాయి. ఈ 7 మాటల్లో కూడా మొదటిది క్షమాపణ, రెండోది మోక్షం, మూడోది కరుణ, 4వది కుటుంబ బాధ్యత, 5వది పరిత్యాగము, 6వది ముగింపు, 7వది నమ్మకము. ఇలా 7 వృత్తాంతాలు కూడా మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రాముఖ్యతను, లోతైనటువంటి విషయాలను ఈ మాటలు మనకు అందిస్తాయి. సిలువలో పలికినటువంటి 7 మాటలు మన జీవితాలకు అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. గుడ్ ఫ్రైడేకి జ్ఞాపకం తెచ్చుకొని పునరుద్ధానానికే మర్చిపోతున్నాము. అలా ఉంటే ఎలా ప్రభావితం అవుతాము? ఈ 7 మాటలు, ఆ ప్రభావము, ఆ శక్తి మనకు ఎలా వస్తుంది? సో గమనించండి, మనం ఈ రోజు విని సాయంత్రానికి లేదా పునరుద్ధాన రోజుకి మర్చిపోయే అంశాలుగా మనం వింటే మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అదొక్క విషయం తెలుసుకోండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు మన కోసం చేసినటువంటి త్యాగము, ఆ యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేయాలి. ఆయన సిలువ వేయడం ద్వారా బాధాకరమైనటువంటి, అవమానకరమైనటువంటి ఒక రక్త ప్రవాహాన్ని, ఆ రక్తపాతంతో కూడిన మరణాన్ని అనుభవించాడు. మానవాళి పాపాల కోసం ఆయన మరణించినప్పుడు సిలువపై ఆయన చెప్పిన చివరి మాటలు చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. అవి మన జీవితాల్లో అన్వయించుకోవాలి. మనం వాటిని జాగ్రత్తగా ధ్యానిస్తే అవి మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తాయి, మన జీవితాల్లో మార్పును తీసుకొస్తాయి. యేసుక్రీస్తు వారు చివరి మాటలు, ఈ 7 మాటలు చాలా లోతైనవి. ఎన్నిసార్లు చర్చించుకున్నా ఇంకా అనేకమైన విషయాలు, మంచి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రభావితమైనటువంటి మాటలివి. యేసుక్రీస్తు వారు చెప్పిన 7 చివరి మాటలు కూడా ఈ భూమిపై, ఈ జీవితంలో మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనేదానికి ఒక శాశ్వత నిర్మాణాన్ని, నమూనాను, ఒక మాదిరిని అందిస్తాయి. అలాంటి మాదిరికరమైన జీవితానికి సాక్ష్యాలుగా, మాదిరికరమైన జీవితానికి ఒక మంచి మెసేజ్లుగా ఈ యొక్క 7 మాటలు మనం ధ్యానించాలి. ఆ 7 మాటలు మన జీవితాల్లో అన్వయించుకోవాలి అని గుర్తుంచుకోండి. సో ఇది 7 మాటలు విని ఊరుకోకుండా, విని మనం వదిలేయకుండా, మరలా ఈస్టర్ పండుగ అని మీరు ఏదో సంబరాలు చేసుకోకుండా, ప్రతి వాక్యము, ప్రతి మాటలో ఉన్న దైవిక తత్వాన్ని, మనకు నేర్పించే పాఠాలను మనం అన్వయించుకోవాలి, మనం నేర్చుకోవాలి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. సో ఈ విషయం అంతా మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి 7 మాటలను అనేక మందికి షేర్ చేయండి. ఇంకేదైనా సందేహాలు, సమస్యలు, ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా యొక్క పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ సహాయాన్ని, విలువైన కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది మీకు అంతా క్లియర్ కదా? ఈ 7 మాటలు మీరు అర్థం చేసుకున్నారు కదా? ఈ 7 మాటలు అవసరమైతే మీరు నేర్చుకొని మీ సంఘాలలో బోధించి, మీ సంఘాలలో నేర్చుకున్నటువంటి అంశాలను సంఘపు వారు కూడా పాటించేలా చర్యలు తీసుకోండి. మరింత జ్ఞానాన్ని పెంచుకోవడానికి 7 మాటలు వినియోగించుకోండి. సో మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృప, కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచును గాక. ఆమెన్.